హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది డెఫినిషన్, అంటే నిర్వచనం లేదా వివరణ. మామూలుగా ఏదైనా పదాలు మనకు అర్థం తెలియనప్పుడు దాని డెఫినిషన్ ఏంటి, దాని అర్థం ఏంటి అని గూగుల్లో సెర్చ్ చేస్తాం కదా. సో డెఫినిషన్ అంటే నిర్వచనం, దాని యొక్క అర్థం అన్నమాట. రెండవది అమెండ్మెంట్, అంటే సవరణ. ఇప్పుడు ఉన్న పరిస్థితులకి ముందున్న పరిస్థితులకి చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అని చెప్పి కొత్త కొత్త క్రైమ్స్ వస్తున్నాయి, కొత్త కొత్త పనిష్మెంట్లు కూడా వస్తున్నాయి. ఎందుకు ఇలా అంతా వస్తున్నాయి అని అంటే, మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా కొన్ని కొత్త చట్టాలను కూడా చేయాల్సి ఉంటుంది. అవునా కాదా? ఇప్పుడు ముందు పూర్వకాలంలో ఆదిమానవుడి కాలంలో ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫోన్స్ ఇవన్నీ ఉన్నాయా? లేవు కదా. సో ఫోన్ల వల్ల కూడా అఫెన్స్ చేస్తారు అని ముందు కాలంలో తెలియదు కదా. కానీ ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అనేవి ఎక్కువైపోయాయి. అవును కదా. డిజిటల్గా చేసే మనీకి సంబంధించి కానీ, ఫోన్పే వాడడం కానీ ఇట్లాంటివన్నీ ఎక్కువయ్యాయి కదా. సో అందువల్ల ఈ క్రైమ్స్కి పనిష్మెంట్స్ ఇవ్వాలంటే కొత్త చట్టాలు తీసుకురావాలా లేదా? సో ఏమైనా సమాజంలో కొత్త మార్పులు వచ్చినప్పుడు ఉన్న పాత చట్టాలని కొంచెం సవరించి పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, లేదా కొత్త కొత్త చట్టాలను చేయడం జరుగుతుంది. సో ఉన్న వాటిని కొంచెం మార్పు చేసి కొత్తగా ప్రవేశపెట్టినట్లయితే వాటిని అమెండ్మెంట్, సవరణలు అని అంటాం. ఓకేనా. మూడవది నలిటీ ఆఫ్ మ్యారేజ్, అంటే వివాహం యొక్క శూన్యత. ఎప్పుడు వివాహం చల్లదు, చల్లని వివాహం ఎప్పుడు అవుతుంది అని మనం పదం వాడాల్సి వస్తే నలిటీ ఆఫ్ మ్యారేజ్ అన్న పదాన్ని వాడతాం. నాలుగవది ప్రొసీజర్, అంటే ప్రక్రియ, విధానం. ఇప్పుడు సివిల్ ప్రొసీజర్ కోడ్ అంటాం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటాం. అంటే సివిల్ ఉన్న నేరాలకు ఎలా విచారణ జరపాలి, లేదా క్రిమినల్ నేరాలకు విచారణ ఎలా జరపాలి అని చెప్పే విధానాన్ని, ప్రక్రియని మనం ప్రొసీజర్ అని అంటాం. ఓకే. ప్రతిదానికి ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ రాయడానికి కానీ, ఇప్పుడు అప్లికేషన్ వేయడానికి ఒక ప్రొసీజర్ అంటూ ఉండాలి. ఇప్పుడు నేను జడ్జ్ అయిపోవాలంటే అయిపోతానా? ఒక ప్రొసీజర్ ఉంటుంది. ముందు ప్రిలిమ్స్ అవ్వాలి, తర్వాత మెయిన్స్ అవ్వాలి, తర్వాత ఇంటర్వ్యూ అవ్వాలి. సో ఇదంతా ఒక ప్రాసెస్. అర్థమైందా? సో దీన్ని ప్రొసీజర్, విధానము, ప్రక్రియ అని అంటాం. ఐదవది ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్, అంటే కెమెరా ఆన్ చేసి చేసేటివి అని కాదు. జనరల్గా ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటే బహిరంగంగా కాకుండా గోప్యంగా నిర్వహించే విచారణలు. అంటే మామూలుగా విచారణ అనేది కోర్టులో, ఓపెన్ కోర్టులో జరుగుతుంది కదా, అందరూ చూడొచ్చు, అందరూ వింటారు. సో కొన్ని సందర్భాలలో ఈ కక్షిదారులు, అంటే పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గోప్యతను కాపాడడం కోసం ఇన్ కెమెరాలో జరుపుతారు. అంటే ఎవరూ లేని చోట ఒక గదిలో, లేదా అందరినీ బయటికి పంపించేసి కానీ ప్రైవేట్గా ఈ కోర్టు ప్రొసీడింగ్స్ అనేవి జరుపుతారు. ఇప్పుడు చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి. అంటే పక్కన వాళ్ళు విన్నప్పుడు వీళ్ళు ఇప్పుడు ఎవిడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా సరే కొంచెం ఇబ్బందికి గురవుతారనమాట. సో అలాంటి సందర్భాల్లో ప్రైవేట్గా విచారణ అనేది జరుపుతారు. అంటే ప్రజలు ఎవరిని లేకుండా ఈ న్యూస్ ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళని కూడా రానీయకుండా కోర్టు విచారణ జరుపుతుంది. సో దాన్నే ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్, అంటే వాళ్ళ ఛాంబర్లో అయినా జరపచ్చు, లేదా ప్రైవేట్గా ఎక్కడైనా ప్లేస్లోనే జరపచ్చు. సో దాన్ని ఇన్ కెమెరా ప్రొసీడింగ్ అంటారు. సో ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.